అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఆల్మోస్ట్ 20-25 డేస్ నుంచి నేను డ్రోన్ తిరుగుతున్నాను. ఈ రోజుతో అయిపోతుంది. ఆల్మోస్ట్ 18,000 ఇళ్ళు అన్నీ కవర్ చేశాను. ఎక్స్టెన్షన్ కాలనీస్లో, స్పెషల్ ఎక్స్టెన్షన్ కాలనీస్లో అసలు ఏ సదుపాయాలు అంటే బేసిక్ నీడ్సే లేవు. లైక్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈవెన్ ఎలక్ట్రిసిటీ, లైట్స్, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా మెయిన్ రోడ్డు కనిపించే బిల్డింగ్స్ వరకే డెవలప్మెంట్ జరిగింది కానీ మన డోన్ పట్టణంలో వాళ్ళకి అసలు బేసిక్ నీడ్స్ అనేవే లేవు. చాలా ఉంది. అంటే ఈ ఎక్స్టెన్షన్ కాలనీస్లో చాలా ఉంది మంచినీళ్ళ సమస్య. రోడ్స్ లేవు, చాలా దారుణంగా ఉన్నాయి రోడ్స్. డ్రైనేజ్ అసలు కాలువలే లేవు. డ్రైనేజ్ అంతా రోడ్ల మీదే ఉంది. వాళ్ళకి వర్షం పడినప్పుడు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని పర్సనల్గా నాకు చెప్తున్నారు వాళ్ళు. జరిగిన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే జరిగింది. అప్పుడు మా ప్రభుత్వం 10 రోడ్లు వేస్తే ఎక్స్టెన్షన్ కాలనీస్కి, ఇప్పుడు వీళ్ళు 1.5 అంతే వేసినారు. డెవలప్మెంట్ అనేది అప్పుడే జరిగింది. ఇప్పుడు ఏమైనా ఐటీఐ ఉన్న బిల్డింగ్లు పగలగొట్టి ఐటీఐలు కట్టడము, హాస్పిటల్ కట్టడం. హాస్పిటల్ ఎవరైనా సిటీ సెంటర్లో ఉండాలా, లేకపోతే తీసిపోయి ఊరవతల 5 కిలోమీటర్ల అవతల వేస్తారా? ఇప్పుడు హాస్పిటల్ అనేది మధ్యలో ఉంటే జనాలకి ఈజీ ఉంటుంది యాక్సెస్. మీరు తీసిపోయి ఊరవతలేసి డెవలప్మెంట్ అంటే అది ఏం డెవలప్మెంట్? మీకు తగినట్టు ఆర్కిటెక్చర్ చేసుకొని మీరు బిల్డింగ్లు కట్టుకున్నారే తప్ప నుంచి ఇంక వేరే ఏమీ లేదు అక్కడ. ప్రజల్లో అయితే మాకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మీకే అంటున్నారు జనాలు. సో మాకు ఆ ధైర్యం ఉంది. గత 25 రోజుల నుంచి డోన్ పట్టణంలో 18,000 ఇళ్ళు ఉన్నాయి. వాటినంతా మేము ఈరోజు క్యాన్వాస్ చేయడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత మేము 18,000 విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మాయి అయినటువంటి నివేదితమ్మ గారు అలాగే పర్యటించారు. బేసికల్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బేసిక్ నీడ్స్, ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అంటే రోడ్లు అయితేనేమి, డ్రైనేజెస్ అయితేనేమి, పైప్ లైన్లు అయితేనేమి, అవన్నీ కూడా, తర్వాత స్ట్రీట్ లైట్స్ అయితేనేమి కూడా ప్రొవైడ్ చేయలేని పరిస్థితిలో ఉంది. మేము గమనిస్తే అప్పుడు మేము గత 14-19 సంవత్సరంలో మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఈ వేసిన రోడ్లకు మేము 10 రోడ్లు వేస్తే వాళ్ళు ఇప్పుడు 1 లేదా 2 రోడ్ల మట్టుకు వేయగలిగినారు. ఎంతసేపు ఉన్నా డెవలప్మెంట్ అనేది కావాలి. వాళ్ళు డెవలప్ చేశారంటున్నారు, కానీ మున్సిపాలిటీ లెవెల్స్లో ఎప్పుడైనా ప్రజలకు సంబంధించిన బేసిక్ నీడ్స్ అనేది చాలా ముఖ్యము. వాళ్ళకు ఈరోజు మనం అంత ట్యాక్స్ వసూలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ వాళ్ళకు మన బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. అందులో భాగంగా చూస్తే బేసిక్ నీడ్స్ శివారు కాలనీలు అనుకోండి, కొన్ని కాలనీస్ శివారు కాలనీ కాకుండా నడిబొద్దుల ఈ స్ట్రీట్స్లో కూడా ఈ బేసిక్ నీడ్స్ కరువు అయినాయని చెప్పి తెలపచ్చు. సో మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా మీరు వేసిన రోడ్లే అని చెప్పడము, కొన్ని చోట్ల వాళ్ళు కూడా వేశారు, కానీ చాలా తక్కువ వేశారు. సో ఇలాంటివి మళ్ళీ మీరే రావాలని మాకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో మాకు ఆశాజనకంగా ఉంది. మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.